ఈరోజు 13th వీక్ నామినేషన్స్‌లో మన రీతు అండ్ సంజన మళ్ళీ ఈ రీతు బుద్ధి లేకుండా పోయి కుక్క తోక వంకర అని ఒక సామెత ఉంది కదా! ఆ టైప్‌లో వెళ్ళి మళ్ళీ సంజన గారికే నామినేట్ చేసింది. ఏంటంటే ఆ పాయింట్స్ ఏంటి? వేస్ట్ పాయింట్స్. సాటర్‌డే, సండే ఎపిసోడ్‌లో మీరు నన్నే టార్గెట్ చేశారు. ఆమె గొంతు ఎలా ఉందంటే నిజంగానే సుమన్ శెట్టి చెప్పింది కరెక్ట్. నువ్వు గొంతేసుకొని కై కై కైమని అరవమాక, చెప్పిందే 10 సార్లు చెప్తావు అని చెప్పేసి చెప్పింది కరెక్ట్. సంజన గారితో మళ్ళీ రైవల్రీ పెంచుకొని మళ్ళీ నాకెంత మండిందంటే ఆమె ఇచ్చిన పాయింట్స్‌కి. నిజంగా రీతు ఈ వీక్ నామినేషన్స్‌లో ఉంది. బయటికి గెంటేయాలనిపించింది. నిజంగా అలాంటి పాయింట్స్ పెట్టింది. మళ్ళీ కొంచెం అయినా బుద్ధి లేదా? ఇప్పటికైనా నిన్న క్లియర్‌గా మళ్ళీ ఈ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయొద్దు సంజనాని అని నాగార్జున గారు చెప్పిన తర్వాత ఇమ్మీడియేట్‌గా సండే ఎపిసోడ్‌లో అందరూ మళ్ళీ అదే పాయింట్స్ పెట్టి నామినేట్ చేసింది కాకుండా మళ్ళీ నువ్వు ఈ వీక్ కూడా నామినేషన్స్‌లో అదే పాయింట్ తీసుకొస్తావా? నీకు అసలు ఆడే ఇదే లేదు. నీకు పక్కన పవన్ ఉంటే తప్పించి నువ్వేం ఆడవు. మళ్ళీ ఈరోజు గై 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 అని చెప్పేసి నేను ఆడను, నేను ఆడట్లేదా, నా ఆట కనిపించట్లేదా, ప్రతిసారి డెమాన్ పవనే కనిపిస్తాడా మీకు అని అందరితో ఆర్గ్యుమెంట్ పెట్టావు. దేనికైనా గట్స్ ఉండాలి. ఈరోజు సంజన వచ్చింది, నీకు నామినేట్ చేసింది, నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను, ఇది అట్లీస్ట్ నేను సారీ చెప్పాను, నువ్వు సారీ కూడా చెప్పలేదు అని చెప్పేసి అంటే ఆ టైంలో వచ్చి అప్పుడు నువ్వు సారీ చెప్తావు. అది కూడా 2-3 టైమ్స్ ఆ టాపిక్ తీసుకొచ్చి చెప్పి మాట్లాడి డిస్కస్ చేస్తే తప్పించి నువ్వు వచ్చి సారీ చెప్పలేదంటే నువ్వేం పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా రీతు? రీతు దగ్గర అసలు ఇలాంటి కంటెంట్, ఈ లవ్ ట్రాక్ అన్న కంటెంట్ తప్పించి ఆమె ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు, నిల్. అది కాకుండా మళ్ళీ సంజన గారితో రైవల్రీ పెట్టుకొని సంజన గారికి ఉన్న గట్స్కి ఈరోజు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఎందుకంటే తనే ఇది నేను ఈ రోజుతో ఎండ్ కార్డ్ వేసేద్దామని అనుకుంటున్నా, దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా సాగదీసి ఇంకా దాన్ని డ్రాక్ చేయాలనుకోవట్లేదు. నువ్వు నాకు ఎప్పుడైతే పతివ్రత శిరోమణి అని చెప్పేసి ఏదైతే చెప్పావో దాని గురించి నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను ఈవెన్ నాగార్జున గారు బతిమ్లాడి కాళ్ళు ఒకటి పట్టుకోవడం ఒకటే తక్కువైంది లాస్ట్ వీక్లో సాటర్డే ఎపిసోడ్లో. ఆమె ఎలాగో అలాగా తప్పు లేకపోయినా ఆమె సారీ చెప్పి తను ఎక్కడో తన గ్రాఫ్ ఎక్కడో పోయింది సంజన గారిది. అలాంటిది ఆమె సంజన గారికి ఆమెనే ఇక్కడితో నేను ఇది కట్ చేద్దాం, దీనికి ఎండ్ కార్డ్ వేద్దాం అనుకుంటున్నానని చెప్పిన తర్వాత గెంతుకుంటా వచ్చి అక్క అని చెప్పేసి అప్పుడు వాటేసుకునింది. సంజన గారు ఇక్కడ ఈ నామినేషన్స్లో కూడా సూపర్గా మాట్లాడారని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.